చూస్తూనే ఉండండి ద గ్రేట్ గోబెల్స్ టీవీ. కథాస్రవంతి, ధన్ ఫట్ ఫట్ హాచ్ హాచ్ చేదు ఫలం, జీవన్ కథలు కథా సంకలనం నుండి మాయాజాలం కథ. రచన శ్రీ జీవన్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. వ్యక్తికి బహువచనం శక్తి అనే జీవన్ సామ్యవాద సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తాడు. 1951 నవంబరులో నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామమైన అడవిదేవులపల్లిలో జన్మించి అక్కడే 9వ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. తర్వాత 1965లో కుటుంబం ఖమ్మం పట్టణం తరలివచ్చింది. కాలేజీ చదువు ఇక్కడే సాగింది. తాను 2 జిల్లాలకు చెందినవాడినని ప్రకటించే జీవన్, నన్ను కన్నతల్లి నల్గొండ జిల్లా, పెంచినట్టి తల్లి ఖమ్మం జిల్లా, ఇరువురమ్మల ముద్దుల తనయుడ, కైతలెల్లెద తల్లుల రుణమతీరా అంటాడు. ముందు నుంచి చదువులో చురుగ్గా ఉండే జీవన్లో సాహిత్యాభిలాష మెండుగానే ఉండేది. దానికి తోడు ఖమ్మం సాహిత్య వాతావరణం అతనిని ఓ కవిగా మార్చింది. దాశరథి, హీరాలాల్ మోరియా, కౌముది, అంకిత కేశవులు, రావేళ్ల వెంకటరామారావు మొదలైన వారి కవిత్వంతో పరిచయం ఏర్పడింది. 1970లో ఖమ్మంలో విప్లవ రచయితల సంఘం విరసం ప్రథమ మహాసభలు జరిగాయి. వాటిలో కవి శ్రీశ్రీతో పాటు తెలుగు సాహిత్యంలోని ప్రముఖులైన కవులు, రచయితలు అనేకులు పాల్గొన్నారు. కాలేజీ విద్యార్థిగా జీవన్ సభల ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొన్నాడు. 1975 నాటి ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జైలు పాలైన 42 మంది కవులలో జీవన్ కూడా ఉన్నారు. సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలలో పాల్గొన్నారు. కవిగా, కథా రచయితగా, పత్రికా రచయితగా తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందిస్తున్న జీవన్ అసలు పేరు శేషభట్టర్ నరసింహాచార్యులు. తల్లిదండ్రులు శేషభట్టర్ ఆండాళమ్మ, తాతాచార్యులు. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన తనకు తల్లి, తండ్రి, గురువు అన్నీ అయిన తల్లి స్వతసిద్ధ పండితురాలు. భారత రామాయణ కథలు కంఠోపాఠాలు. సాహిత్యంలో బొమ్మ కట్టించే తన శైలికి ప్రధాన కారణం చిన్ననాటి నుండి తల్లి ద్వారా సంక్రమించిన కథన రీతి అని సగర్వంగా చెప్పుకుంటారు జీవన్. ఇప్పటి వరకు జీవన్ రచనలు: నిరంతరం కథలు 1995, జీవన గీతం కవిత్వం డిసెంబర్ 2006, గ్లోబల్ పీఠం గ్లోబలైజేషన్పై వచన కవిత్వం 2007, చేదుఫలం కథా సంపుటం, స్మృతి ప్రవాహం కవిత్వం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కెరటం, ఇప్పపూలు కథల సంకలనం, నేలకొండపల్లి. వీటికి తోడు సామాజిక న్యాయం మాసపత్రికకు సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. ప్రజాతంత్రలో 2012 సంవత్సరం నుండి వారం వారం కాలం జీవనాడి నిర్వహిస్తున్నారు. కథ, కవితా సంకలనాలకు కొన్నింటికి సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. చేదుఫలం కథా సంకలనం కథలపై ఆగస్టు 2, 2009 సంవత్సరంలో పొట్టి శ్రీరాము తెలుగు యూనివర్సిటీ నన్నయ్య ప్రాంగణం రాజమండ్రి నుండి ఎంఎల్ఆర్ రాజేశ్వరి ఎంఫిల్ పట్టా అందుకున్నారు. హాయ్, హలో, వెల్కమ్ వ్యూయర్స్. మీరు చూస్తున్నది తాజా సంచలనాలు వండి వడ్డించే ద గ్రేట్ మోడర్న్ టైమ్స్ గోబెల్స్ టీవీ. నా పేరు మాయావి అండ్ వెల్కమ్ టు డిన్నర్ టైమ్ సెన్సేషనల్ క్రైమ్ కవరేజ్. ధన్ ధన్ ఫట్ ఫట్ హాచ్ హాచ్. ఇప్పుడే జస్ట్ నౌ అందిన సెన్సేషనల్ న్యూస్. కరూర్ జిల్లా కలెక్టరేట్ గేట్ దగ్గరికి పోదాం. బీ రెడీ. స్పాట్లోనే కవరేజ్ కాచకూచులు ఉన్నాడు ద గ్రేట్ గోబెల్స్ టీవీ రిపోర్ట్ మిస్టర్ లయర్ ఫ్లయర్. పనులన్నీ వదులుకుని యమా టెన్షన్గా ఇడియట్ బాక్స్ ముందు వ్యూయర్స్ కళ్ళన్నింటినీ బుల్లి తెరలకు ఫెవికాల్తో అతికించి గుండె దడదడ పెంచుకుని బీపీలు పెంచుకుని, హలో హలో లయర్ ఫ్లయర్, కెన్ యూ లిజన్ టు మీ? యా మిస్టర్ మాయావి, ఐ క్యాన్. ఇప్పుడే స్పాట్లో జరిగేదంతా మన వ్యూయర్స్కి డీటెయిల్గా చూపించగలవా మిస్టర్ లయర్ ఫ్లయర్? యా ష్యూర్. సెన్సేషనల్ న్యూస్ వేటలోనే కరూర్ జిల్లా కలెక్టరేట్ గేట్ దగ్గర కాపేశా. 2 గంటలుగా మిస్టర్ మాయావి లేటెస్ట్ డిజిటల్ కెమెరాతో మన కెమెరామన్ రంగులు మారి రెడీగా ఉన్నాడు. గో హెడ్ క్విక్లీ మిస్టర్ లయర్ ఫ్లయర్. వ్యూయర్స్ నరాలు ఏమో టెన్షన్తో తెగేట్టున్నాయి. Okay, Mayavi, it is called Karur Jilla. But in fact, it's not a Karur Jilla. Multinational companies, multi-million realtors Jilla. Flyovers, skyscrapers like multi-storied buildings, latest cars of every brand, 4-lane roads, airports, etc. But it's Edupguttu Raitula Jilla.
జీవనదులెన్నున్నా నీరెందుకు అందదని ఏడ్చే ఇగ్నరెంట్ రైతుల జిల్లా. దట్స్ వై రైతులకు కన్నీళ్లు తప్ప వాన నీళ్లు ఇవ్వడు వరుణదేవుడు. సో కరువు రైతులను కాటేస్తుంది, వ్యవసాయ కూలీల్ని కాటేస్తుంది. ఇన్ దట్ వే నెగటివ్ సెన్స్లో దీనికి కరువు జిల్లా అని పేరు వచ్చింది. వెల్ సెడ్ మిస్టర్ లయా ఫ్లయర్, వెల్ సెడ్. గో హెడ్. ఇదిగో జస్ట్ నౌ ఇప్పుడే వస్తున్నాడు ఏడుపు గొట్టు రైతు, రంగుల మారి ఫోకస్ చేశాడు. కెన్ యూ సీ హిమ్? యా యా, ఇంకొంచెం క్లోజప్లు చూపించండి. రంగులు మారి, జూమ్ జూమ్. నవ్ ఇట్స్ ఓకే. ఓకే, ఆ ఫేస్లో తొంగి చూసే ఏడుపు, నీరస దేహం, చిల్లులు పంచే గుడ్డ బనీను, వ్యూయర్స్కు అచ్చం ఏడుపు కొట్టు మనిషిలాగా కనిపిస్తున్నాడు. ఓ, నిజంగానే ఏడుస్తున్నాడే. ఏడుస్తూ ఏదేదో అరుస్తున్నాడు. ఏడుపు, అరుపు చూపించు. ఓకే చూడండి, గొంతు నరాలు చిట్టేట అరుస్తున్నాడు. రైతుపై ఫోకస్. రైతును నేను, 10 ఎకరాల రైతును, 10 మంది పొట్టలు నింపేటోన్ని. గొంతు లోతు అప్పులో ముంచిర్రు నన్ను. సుక్క నీళ్లు రాని బోరేసి మోటార్ బిగిచ్చి అప్పు కట్టమంటన్రు. మొలువని ఇత్తులిచ్చి పైసలు గక్కమని గుంజుతన్రు. మొక్క పెరుగని ఎరువిచ్చి పైసలు గక్కమంటున్రు. పురుగు పెంచేటి మందులు ఇచ్చి మిత్తీలమైన మిత్తీలంటన్రు. రైతు ఎక్కెక్కి ఏడ్పులు, వేసులో చిగురించిన ఇంట్రెస్ట్. చారడి గింజలు వచ్చింది లేదు, బారెడు అప్పులాయే, ఆగమాగమాయే బతుకు, అరిగోసాయే. కలెక్టర్ సారు, నా గోస వినిపించ వచ్చినని తానికి. కలెక్టర్ సారు, ఓ కలెక్టర్ సారు. పాత సినిమా రీల్ తిప్పినట్టు వండర్ఫుల్గా ఉంది మిస్టర్ లయా ఫ్లయర్. దట్ ఏడుపు కొట్టు రైతు చుట్టూ క్రౌడ్ జమ అయిందా? యా, ఇప్పుడిప్పుడే. ఓకే, వాళ్ళ ఫీలింగ్స్ చూపించు. ఓకే, మాయావి. వీరు వెల్ఫేర్ ఆఫీసర్. సార్ జస్ట్ ఎ మినిట్. ఆ రైతు ఏంటి అట్లా? వాళ్ళంతేనయ్యా, ఎప్పుడు ఏడుస్తూ బాగుపడే యోచన చెయ్యరు. ఆ యోగం కూడా లేదు వాళ్లకు. థ్యాంక్ యూ ఆఫీసర్, థ్యాంక్ యూ. వీరు అధికార పార్టీ నాయకులు, వారి మాటలు వినండి. సార్, లీడర్ సార్, ఆ రైతు ఏంది? లీడర్ మీదకి కెమెరా ఫోకస్. ఈ రైతులకు ఎంత సేవ చేసినా అంతేనయ్యా. అందుకే రైతుల గురించి ఆలోచించడం మానేసినాం. రైతుకు చోటు లేని సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టినాం. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు, రియల్టర్స్కు, కార్పొరేట్లకు భూములన్నీ అప్పచెప్తే సమస్యలు ఉండయి. రైతులు భూముల నుండి విముక్తులవ్వాలన్నదే మా ఆలోచన. మా నాయకులు మాన్యశ్రీ. కెమెరా పరుగులు. నవ్వు వర్తక సంఘాధ్యక్షుల వారి దగ్గరకు వచ్చాం. వారేమంటారు? కామర్స్ ప్రెసిడెంట్ గారు, ఆ రైతు అప్పులెగ్గొట్టేందుకే ఈ ఎదవ ఏడ్పులన్నీ. థ్యాంక్ యూ కామర్స్ ప్రెసిడెంట్, థ్యాంక్ యూ. నవ్వు బ్యాక్ టు ద స్టూడియో. మీరు చూస్తున్నది తాజా సంచలనాలు వండి వడ్డించే ద గ్రేట్ గోబెల్స్ టీవీ. నా పేరు మాయావి. మీరు డిన్నర్ టైం క్రైమ్ సెన్సేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మీన్ వైల్ ఎ షార్ట్ బ్రేక్. తెరలకు అతికించిన కళ్ళు వెనక్కి తీసుకోకండి ప్లీజ్. చూస్తూనే ఉండండి ద గ్రేట్ గోబెల్స్ టీవీ. ధన్ ధన్ ఫట్ ఫట్ హాచ్ హాచ్. మొహానికి ఓంఫట్ క్రీమ్ రాసుకోండి, ఇక అమ్మాయిలంతా మీ వెంటే. అర్ధనగ్నంగా ఉన్న ఆ గ్రీజీ క్రేజ్ క్రీమీ అనాకారి మగాడి వంటి నిండా అమాయక అమ్మాయిలు లిప్స్టిక్ ముద్దలు. ఉన్నట్ట లేనట్ట అనిపించే బిగుతు వస్త్రాల వయ్యారి భామల సమస్త వస్తు ప్రచారాల సంభారాలు. వెల్కమ్ బ్యాక్ టు తాజా సంచలనాలు వడ్డీ వంటించే ద గ్రేట్ గోబెల్స్ టీవీ. నా పేరు మాయావి. లెట్స్ గో టు ద స్పాట్ అగైన్. మిస్టర్ లయా ఫ్లయర్, అక్కడ తాజా విశేషాలేంటి? కరూరు జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే వినోదం చూపిస్తున్నాం మిస్టర్ మాయావి. ఇప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువ అయింది చూడండి. క్రౌడ్ మొత్తాన్ని డాబా ఎక్కి చూపిస్తున్నాడు మన కెమెరామన్ రంగుల్ మారి ఏరియా వ్యూలో. ఫెంటాస్టిక్ మిస్టర్ లయా ఫ్లయర్. ఆ ఏడ్పుగుట్టు రైతేంటి ఇంకా అరుస్తూనే ఉన్నాడా? కలెక్టర్ గారు వచ్చారా? మిస్టర్ మాయావి, కలెక్టర్ గారు సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. ఆర్డీఓ గారు వచ్చారు. ఓకే, ఆర్డీఓ గారు ఏమంటున్నారు చూపించు. జస్ట్ ఎ మినిట్. సార్ ఆర్డీఓ సార్, మీరేమంటారు? ఆ రైతు అప్పులకు గవర్నమెంట్కు సంబంధం ఏముంటుంది? అప్పులు ఇచ్చింది బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు, విత్తనాల డీలర్లు, ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ కంపెనీలు. వాళ్ళ నడక్క మా పీకల మీద కూర్చుంటాడేమయ్యా. థ్యాంక్ యూ ఆర్డీఓ సార్. బక్కరైతా ఇప్పుడేమంటావు? బక్క రైతు మీదకి ఫోకస్. శవాల మీద పీతిరి గద్దల గుంపు తుంకినట్లా బక్కోని మీద కనికారం అన్నది ఎరుగని ఆశపోతులు ఇంతమందిని దాడి చేస్తంటే సర్కారుకు సంబంధమే ఉండదా? అడుగుర్రి అధికారుల్ని. పోలీస్ పెజెంట్, వాట్ కెన్ ఐ డూ? ఆర్డీఓ నిష్క్రమణ. బ్యాక్ టు ద స్టూడియో.
మీరు చూస్తున్నది తాజా తాజా సంచలనాలు వండి వడ్డించే ద గ్రేట్ గోబెల్స్ టీవీ. నా పేరు మాయావి. మీరు ఇప్పుడు డిన్నర్ టైం క్రైమ్ సెన్సేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మీన్వైల్ ఎ షార్ట్ బ్రేక్. తెరలకు అతికించిన కళ్ళను ఏమాత్రం కదల్చకండి, చూస్తూనే ఉండండి ద గ్రేట్ గోబెల్స్ టీవీ. ధన్ ధన్ ఫట్ ఫట్ హాచ్ హాచ్ ఫర్ర్. మీ పేర్లు మాసిపోను. అవాక్కయ్యరా. అచ్చయ్య లేడు, బుచ్చయ్య లేడు, సీతమ్మ లేదు, లచ్చమ్మ లేదు. నవాన్ వర్డ్స్ విల్ బి కాల్డ్ విత్ నంబర్స్ ఓన్లీ. వాట్ అన్ ఐడియా. వీక్షకులు అవాక్కు నుంచి తేరుకోకముందే అంగాంగ ప్రదర్శనల విన్యాసాల అనుభూతి లాంటి సెక్సియస్ట్ మ్యాన్, బెల్లం చుట్టూ చేరిన ఈగల్లా సెక్సియస్ట్ గర్ల్స్. వెల్కమ్ గైన్ టు తాజా తాజా సంచలనాలు వండి వడ్డించే ద గ్రేట్ గోబెల్స్ టీవీ. నా పేరు మాయావి. మీరు ఇప్పుడు డిన్నర్ టైం క్రైమ్ సెన్సేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. నౌ లెట్స్ గో టు ద స్పాట్. మిస్టర్ లయర్ ఫ్లయర్. ఆర్డీఓ గారు వెళ్ళిపోయారుగా, ఏడుపు కొట్టు రైతు వెళ్ళిపోతున్నాడా? నో, మిస్టర్ మాయావి తనతో తెచ్చుకుని కిరసనాయలటీని వంచి వంటి నిండా కొమ్మరించుకుంటున్నాడు. చూడండి. బ్లోప్ బ్లోప్, జూమ్ జూమ్. తల నుండి కాళ్ళ దాకా తడిసినట్టుంది. అది కిరసనాయలేనా లేక వాళ్ళ ఊరి రేషన్ షాప్ ఓనర్ నుండి అప్పుగా తెచ్చుకుని కిరసనాయలు అంటున్నాడు. వాసన కూడా అలాగే ఉంది మిస్టర్ మాయావి. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేస్తాట? వాచ్ హిమ్. రైతుపై ఫోకస్. కలెక్టర్ సారు, బయటికి రాకుంటే అగ్గిపుల్ల గీసుకుంటా. మిస్టర్ లయర్ ఫ్లయర్ ఉత్తుత్తి బెదిరింపేనా? అలా చేస్తాడంటావా? చేసేట్టుగానే అనిపిస్తుంది మిస్టర్ మాయావి. అగ్గిపెట్టె కోసం వెతుకుతున్నాడు. ఎవరైనా ఇచ్చి పుణ్యం కట్టుకున్నారా లేదా? లేకుంటే ఎవరు చూడకుండా నువ్వైనా? డోంట్ వర్రీ మిస్టర్ మాయావి. ఓ, అంటించేసుకున్నాడు. ఆ ఫ్లేమ్స్ చూడండి. కలెక్టరేట్ పెరట్లోని రాగి చెట్టును ఎత్తున లేస్తున్నాయి. గాలులు తోడయ్యాయి. భీకరంగా అరుస్తున్నాడు. అన్ని వైపులా పరుగులు పెడుతున్నాడు. క్లోజప్, బ్లోప్, జూమ్ జూమ్. మిస్టర్ రంగుల్మారి, జూమ్. ఓకే ఓకే, నౌ ఇట్స్ ఆల్ రైట్. ఓకే ఓకే, వండర్ఫుల్ పిక్చర్. హాలీవుడ్ని తలదన్నింది. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మాయావి, థ్యాంక్ యూ. మిస్టర్ లయర్ ఫ్లయర్, ఎవరో అతను సేవ్ చేయడానికి ముందుకు రావట్లేదుగా? నో మిస్టర్ మాయావి, నో వన్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు సేవ్ హిమ్. అందరూ ఆనందంగా చోద్యం చూస్తున్నారు. థ్రిల్లింగ్గా ఉందంటున్నారు. యా, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ సో మిస్టర్ లయర్ ఫ్లయర్. మన యూఎస్ అంతా అలాగే ఫీల్ అవుతున్నారు. క్లాప్స్ ఇస్తూ, విజిల్స్ వేస్తూ. రియల్లీ యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ మిస్టర్ మాయావి. నౌ అరుపులు ఆగినట్టుందే. అక్కడ ఏంటి నల్లగా కుప్పగా పడుంది? ఇట్ ఈస్ హిస్ బాడీ మిస్టర్ మాయావి, కంప్లీట్లీ బర్న్డ్. కమరు వాసన ఎవ్రీవేర్. అబ్బా! ఇప్పుడే 108కి ఫోన్ చేశారు. కొద్దిసేపట్లో పోలీసులు వస్తారు. ఓకే. థ్యాంక్ యూ మిస్టర్ లయర్ ఫ్లయర్. ఎంత మంచి సెన్సేషనల్ న్యూస్ చూపించాం మనం యూఎస్కి. దే ఆర్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ అవర్ ప్రోగ్రామ్. రియల్లీ దే ఎంజాయ్ ఇట్ ఎట్ డిన్నర్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మిస్టర్ మాయావి. నవ్వు క్రౌడ్ అంతా పలచబడింది. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు హాయిగా. అండ్ బ్యాక్ టు ద స్టూడియో. మీరు చూస్తున్నది తాజా తాజా సంచలనాలు వండి వడ్డించే ద గ్రేట్ మోడర్న్ టైమ్స్ గోబెల్స్ టీవీ. నా పేరు మాయావి. లేటెస్ట్ సెన్సేషనల్ ఎపిసోడ్ ఎంజాయ్ చేశారుగా. పాపులర్ SMS పోల్ ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీన్వైల్ ఎ షార్ట్ బ్రేక్. తెరలకు అంటించిన కళ్ళను ఊడదీయకండి ప్లీజ్, చూస్తూనే ఉండండి ద గ్రేట్ మోడర్న్ టైమ్స్ గోబెల్స్ టీవీ. ధన్ ధన్ ఫట్ ఫట్ హాచ్ హాచ్ ఫర్ర్. తినండి రుచికరంగా, సుష్టిగా కిచెన్ ఫ్రైడ్ చికెన్. చనుదోయి కావాలా, తొడలు కావాలా, ఎంచుకోండి. లేటెస్ట్ బ్రాండెడ్ ప్రోడక్ట్ సేల్స్ ప్రమోషన్ కోసం ఒళ్లంతా కనపడే రకరకాల విన్యాసాల క్యాక్ట్ వాకలు, ర్యాంప్ వాకలు, ఫ్యాషన్ పెరేడ్లు, సినిమా యాడ్, ఒక్క మగాడిపై కసికసిగా ఎగిసిపడే అనేక మంది అర్ధనగ్న సుందరాంగులు. వెల్కమ్ బ్యాక్ టు తాజా తాజా సంచలనాలు వడ్డించే ద గ్రేట్ మోడర్న్ టైమ్స్ గోబెల్స్ టీవీ. ఇప్పుడే మీకు అందించిన సూపర్ డూపర్ సెన్సేషనల్ క్రైమ్ రిడెన్ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారు కదూ. డిన్నర్ టైంలో డిన్నర్ టేబుల్స్ ముందు కూర్చుని టేస్టీయెస్ట్ ఫుడ్ ఐటమ్స్తో మా ఎపిసోడ్ కనులు విందు చేసింది. ఐ కరెక్ట్? నౌ మీరంతా ఎక్సైటింగ్గా వెయిట్ చేసే SMS పోల్ కోసం మా ప్రశ్న. లిసన్ కేర్ఫుల్లీ. ఆ ఇగ్నరెంట్ రైత్ అన్నట్టు అతను చేసిన అప్పులకు గవర్నమెంట్ దే బాధ్యత? రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. ఆ ఇగ్నరెంట్ రైత్ అన్నట్టు అతను చేసిన అప్పులకు గవర్నమెంట్ దే బాధ్యత? మీ సమాధానం అవును అయితే GMG TV స్పేస్ Y అని, కాదంటే GMG TV స్పేస్ N అని టైప్ చేసి SMS చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు? బీ క్విక్.
బై బై. గుడ్ ఈవినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. వెల్కమ్ టు తాజా సంచలనాలు వండి వడ్డించే ద గ్రేట్ మోడర్న్ టైమ్స్ గోబెల్స్ టీవీ. నా పేరు మాయావి. మార్నింగ్ సెన్సేషన్కి పోబోయే ముందు నిన్నటి SMS పోల్ రిజల్ట్స్. నిన్నటి లంచ్ టైం క్రైమ్ సెన్సేషన్లో అడిగిన ప్రశ్న: శ్రీలత తనకు ఐ లవ్ యూ చెప్పనందుకు గుండె పగిలి ఆక్రోశించి ఆవేశంతో క్లాస్ రూమ్లోనే ఆమెను కత్తితో పొడిచి హత్య చేసిన భగ్న ప్రేమికుడు చేసింది నేరమేనా అన్న ప్రశ్నకు పాపులర్ SMS పోల్లో కాదు అని 90% వచ్చింది. డిన్నర్ టైం క్రైమ్ సెన్సేషన్లో అడిగిన ప్రశ్న: ఆ ఇగ్నరెంట్ రైతు అన్నట్టు తన అప్పులకు గవర్నమెంట్దే బాధ్యత. ఈ ప్రశ్నకి SMS పోల్లో కాదు అని 93% అభిప్రాయపడ్డారు. అండ్ నౌ చూస్తూనే ఉండండి ద గ్రేట్ గోబెల్స్ టీవీ. ధన్ ధన్ ఫట్ ఫట్ హాచ్ హాచ్ ఫర్ర్. మీరింతవరకు మాయాజాలం కథ విన్నారు. రచన శ్రీ జీవన్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 2008 సంవత్సరం ఏప్రిల్ నెల ప్రజా సాహితీ మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.